నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ప్రపంచం ఒకవైపు యుద్ధ మేఘాలతో వణికిపోతుంటే మరోవైపు మన జేబులు ఖాళీ అయ్యే పరిస్థితి. పశ్చిమాసియాలో జరుగుతున్న పోరాటం కేవలం రెండు దేశాల మధ్య యుద్ధం కాదు. అది మీ ఇంట్లో మీరు దాచుకున్న డబ్బుపై జరుగుతున్న దాడి. అసలు మీ సంపాదనను మీరు ఎలా కాపాడుకోవాలో తెలుసా? ప్రపంచ ప్రఖ్యాత రచయిత, ఆర్థిక మేధావి రాబర్ట్ కియోసాకి ఇస్తున్న సలహా ఏంటి? ఇరాన్, ఇజ్రాయెల్ ఈ పేర్లు వింటేనే ఇప్పుడు ప్రపంచ మార్కెట్లు వణికిపోతున్నాయి. ఎక్కడో పశ్చిమాసియాలో బాంబులు పడుతుంటే ఇక్కడ మన పెట్రోల్ బంకుల్లో ధరలు ఎందుకు మండుతున్నాయి? చమురు ధరలు అంటే కేవలం వాహనం నడపటం మాత్రమే కాదు, మీరు తినే అన్నం, వాడే ప్రతి వస్తువు ఖరీదైపోవడమే. సరుకుల రవాణా ఖర్చులు పెరిగితే కూరగాయల నుంచి పప్పు దినుసుల వరకు మంట పుట్టిస్తుంది. దీనినే ఆర్థిక పరిభాషలో ద్రవ్యోల్బణం అంటారు. ఈ ఇన్ఫ్లమేషన్ అనే భూతం మీ దగ్గర ఉన్న డబ్బు విలువను రాత్రికి రాత్రే కరిగించేస్తుంది. ప్రపంచంలోనే బెస్ట్ సెల్లింగ్ బుక్ రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి ఒక సంచలన ట్వీట్ చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో దావాగ్నిలా వ్యాపిస్తోంది. కియోసాకి ఏమంటున్నారో తెలుసా? మనం జేబులో పెట్టుకునే కరెన్సీ నోట్లు అసలైన డబ్బు కాదట. ఆయన వాటిని ఫేక్ మనీ అని పిలుస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వాలు తమ అప్పులు తీర్చుకోవడానికి ఇష్టం వచ్చినట్లు కరెన్సీని ముద్రిస్తున్నాయి. మార్కెట్లోకి ఎంత ఎక్కువ కరెన్సీ వస్తే రూపాయికి అంత తక్కువ విలువ ఉంటుంది. అంటే మీరు కష్టపడి సంపాదించి బ్యాంకులో దాచుకున్న సొమ్ము కాలక్రమేణా తన శక్తిని కోల్పోతుంది. పర్స్ నిండా నోట్లు ఉన్న వాటితో కొనే వస్తువులు మాత్రం తగ్గిపోతున్నాయి. ఇదొక మాయాజాలం. దీన్ని అర్థం చేసుకోకపోతే మధ్యతరగతి మనిషి కోలుకోలిని దెబ్బతింటాడు. మరి ఈ ఆర్థిక విపత్తు నుంచి బయటపడటం ఎలా? ద్రవ్యోల్బణం మనల్ని మింగేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? కియోసాకి 3 అస్త్రాలను సూచిస్తున్నారు. అవే బంగారం, వెండి, బిట్ కాయిన్. గోల్డ్, సిల్వర్ అనేవి వేల ఏళ్లుగా తమ విలువలను నిలబెట్టుకున్నాయి. యుద్ధాలు వచ్చినా, దేశాలు అంతరించినా పసిడికి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గదు. అందుకే వీటిని రియల్ మనీ అంటారు. అలాగే డిజిటల్ యుగంలో బిట్ కాయిన్, ఇథేరియం వంటి క్రిప్టో కరెన్సీలు కూడా భవిష్యత్తులో ఆపద్బాంధవులుగా మారుతున్నాయని చెబుతున్నారు. ప్రభుత్వం ముద్రించే కాగిత ముక్కల కంటే ఈ ఆస్తులు కొండంత అండగా నిలుస్తాయట. చాలా మంది ఒక మాట అంటుంటారు, బంగారం కొనడానికి తమ దగ్గర డబ్బు ఎక్కడ ఉంది అని. సరిగ్గా ఇక్కడే కియోసాకి ఒక పవర్ఫుల్ పంచ్ ఇచ్చారు. సాధారణ ప్రజలు తమ దగ్గర డబ్బు లేదు అని సమస్య గురించి ఆలోచిస్తారు. కానీ ధనవంతులు అయ్యే లక్షణాలు ఉన్నవారు బంగారం ఎలా కొనాలి అని ఆలోచిస్తారు. ఈ చిన్న తేడానే మీ జీవితాన్ని మారుస్తుంది. ఎలా కొనాలి అని ప్రశ్నించుకున్నప్పుడు మెదడు కొత్త ఆదాయ మార్గాలను వెతకటం మొదలు పెడుతుంది. సమస్యలను చూసి కుంగిపోవటం కాదు, పరిష్కారాలను వెతకటమే అసలైన విజేత లక్షణం. ప్రపంచ పరిస్థితులు ఎటు వెళ్తాయో ఎవరు ఊహించలేరు. కానీ మన ఆర్థిక భద్రత మన చేతుల్లోనే ఉండాలి. అనవసర ఖర్చులను తగ్గించుకొని విలువైన ఆస్తుల వైపు అడుగులు వేయాల్సిన సమయం వచ్చేసింది. గుర్తుంచుకోండి, మీ డబ్బును కాపాడుకోకపోతే మారుతున్న కాలం మిమ్మల్ని వెనక్కి నెట్టేస్తుంది. కియోసాకి చెప్పినట్లుగా మీరు ధనవంతులు అవ్వాలనుకుంటున్నారా, లేక పెరుగుతున్న ధరల మధ్య సతమతం అవ్వాలనుకుంటున్నారా? నిర్ణయం మీదే. రాబోయే కాలంలో ఆర్థిక పాఠాలు నేర్చుకున్న వాడే నిజమైన రాజు.